దాన్ని వృద్ధి చేస్తే వందల వేల మందిని చంపిస్తాడు. వాళ్ళు ఆ స్వాతంత్ర వీరులు ఉన్నా కదా, మనకి వాళ్ళని గుర్తున్నారా? మనకి ఆ వేల మంది వాళ్ళని వృద్ధిస్తే వాళ్ళు వాళ్ళ దేశాన్ని స్వతంత్రం తెప్పించాలని ఇక్కడున్న ప్రజలు చేయలేకపోతున్నారు, మనం ఏదో చేద్దామని వాళ్ళు ఓడల్లో వచ్చి ఆయుధాలు పట్టుకుని వాళ్ళు అంత త్యాగాలు చేస్తే వాళ్ళని వృద్ధి చేయాలంటే వృత్తి తీయమన్న వాడు గాంధీ. ఎందుకంటే వాళ్ళు హింసకు పాల్పడ్డారట, అహింస ఈయన అహింస అట. అందుకని వాళ్ళని వృద్ధి చేయాలట. ఏం అహింసయా? ఇదే అహింస? దేశానికి జాతికి ఎవడైనా వీరుడు ఎవడైనా ఉంటే వాడిని వ్యతిరేకించేది అహింస అయితే ఇది అహింసకు మించిన దేశ ద్రోహం లేదు. ఇక తర్వాత ఇది సెకండ్ వరల్డ్ వార్. సెకండ్గా నేను చెప్పింది. థర్డ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మొదలుపెట్టిన వాడు అల్లూరి సీతారామరాజు. 1922లో మొదలుపెట్టాడు. ఈయన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని తెచ్చి దేశం అందరినీ తీసుకెళ్లి చౌరీ చౌరాలో ఏదో జరిగిందని చెప్పి టక్కన ఆపేశాడు. నిలువున స్వతంత్ర దేశాన్ని ముంచిన వాడు గాంధీ. ఆయన మాట నమ్ముకొని ఆంధ్రప్రదేశ్లో చీరాల పేరాల్లో మన దుగ్గరాల ఆయన గోపాలకృష్ణ రామదండని పెట్టి ఊరంతా ఖాళీ చేసి చీరాల పేరాలు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు, మేము పన్ను కట్టమన్నాడు. అప్పుడే కన్నగంటి హనుమంతుని పల్నాడు సత్యాగ్రహం చేశాడు. ఇదే ఇన్స్పిరేషన్, గాంధీ ఇన్స్పిరేషన్. సహాయ నిరాకరణకు వ్యతిరేకంగా ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన చెప్పాడు కదా అని చేశాడు. వీరయ్య చౌదరి గారిని ఉన్నాడు, ఆయన పెదనందిపాడులో పన్నుల సత్యాగ్రహం చేశాడు. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి అప్పుడు రూథర్ఫోర్డ్ అని అల్లూరి సీతారామరాజుని చంపిన వాడు కలెక్టర్ గారు. వాడు ఇక్కడ గుంటూరు కలెక్టర్గా ఉన్నాడు. ఆ రూథర్ఫోర్డ్ వచ్చి మనుషులను ఎంత కిరాతకంగా హింసించినా ఆడగాని మగగాని ఏమన్నా కానీ మేము పన్నులు అయితే కట్టమన్నారు. గ్లోరియస్ స్ట్రగుల్ మన తెలుగు వాళ్ళు నడిపారు. 3 స్ట్రగుల్స్ నడిపినాయి. ఈ మూడింటిని ముంచి అర్జెంట్గా ఆపండి, బ్రిటిష్ వాళ్ళు గోలెడుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అట, మీరు అర్జెంట్గా ఆపుతారా లేదా నెత్తిన కూర్చొని ఆపించిన వాడు గాంధీ. ఓకే, అదైపోయింది. అప్పుడు గుళ్ళు మండింది అల్లూరి సీతారామరాజు. ఈ గాంధీని నమ్ముకుంటే లాభం లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళతో లాభం లేదని ఆయన మొదలుపెట్టాడు. 22లో మొదలుపెట్టి 24 దాకా 2 ఏళ్ళు మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగలాడించాడు. ఆయన్ని దుర్మార్గంగా చంపిస్తారు, మామూలుగా కాదు. అప్పుడైనా వీళ్ళు ఏమాత్రం అడ్డం పడ్డా ఆయన అంతా ఇది చేసేవాడు. ఒక రకంగా దానిలో పరోక్షమైన పాత్ర వీళ్ళకండి. 3 అయింది. అసలు స్ట్రగుల్ ఈ 3 మించినది తలదన్నింది సుభాష్ చంద్రబోస్ చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ. అసలు అది ఆ కథ ఇప్పుడు నేను రాస్తున్న సెకండ్ పార్ట్ నేతాజీ అని మీకు ఒళ్ళు గగురు పడుస్తుంది. ఒక 2 ఎపిసోడ్ నీకు ఎపిసోడ్ పంపించాను. ఇండియాలో ఉన్నవాళ్ళు కదా, సింగపూర్లో, థాయిలాండ్లో, బర్మాలో అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ మొత్తం కూడా ఆయన ఒకటే అన్నాడు, కరో సబ్ నిచాబర్ బనో సబ్ ఫకీర్ అన్నాడు. మీరు ఉన్నవన్నీ ఇచ్చిపడేయండి, మీ దేశం స్వతంత్రం, మీరు భారతీయులే కదా, మీరు ఇక్కడికి వచ్చినా భారతదేశం నుంచి వచ్చారు కదా, మన భారత మాతకి స్వాతంత్రం తెద్దాం, మీ దగ్గర ఉన్న ఆస్తి మీ దగ్గర అవుతుంది, ఇవన్నీ మొత్తం ఉన్నది మొత్తం సర్వస్వం ఊడ్చక్కడ పెట్టండి, బనో సబ్ ఫకీర్, అందరూ ఫకీర్లు అవ్వండి, ఏం పర్వాలేదు. అంటే వాడు ఉన్న యావదాస్తిని అమ్ముకుని ఆయన దగ్గర పెట్టేసి భర్త ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరిన వాడు, భార్య రాణి ఝాన్సీ రెజిమెంట్లో చేరడం, వాళ్ళ పిల్లాడు బాలసేనాని చేరి అందరూ కలిసి తుపాకులు పట్టుకుని యుద్ధానికి వెళ్ళారా. అది వాళ్ళ స్పిరిట్. అలా వాడు చేసి మొత్తం ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ గవర్నమెంట్ దడదలాడించి చరిత్రలో ఒక విశ్వరూపం చూపించినటువంటి జగదేక వీరుడు అంటే మన సుభాష్ చంద్రబోస్. అతను తీసుకొచ్చి అతను ఒకటే అన్నాడు, గివ్ మీ ఫ్రీడమ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, గివ్ మీ యువర్ బ్లడ్, తుమ్ ముజే ఖూన్ దో, తుజే ఆజాదీ దుంగా అన్నాడు. నువ్వు నాకు రక్తం నీకు స్వతంత్రం ఇస్తాను. చచ్చిపోదాం అందరం, బతికి ఏం ఉద్ధరిస్తాం, మనందరం చచ్చిపోతే స్వతంత్రం వస్తుందని నిజంగా అంతమంది చచ్చిపోయారు. 30,000 మంది సైనికులు, 3 డివిజన్లు, రాణి ఝాన్సీ రెజిమెంట్, అమ్మాయిలందరూ వచ్చి జపాన్ వాడు నమ్మారు. ఆడవాళ్ళు ఏంటి, మిలిటరీ ఏంటి, తుపాకులు ఏంటి, మర్చిపోయిందా అన్నారు సుభాష్ చంద్రబోస్. నేను తుపాకులను వాళ్ళ యుద్ధాన్ని తీసుకెళ్ళాడు. ఓకే, ఇటువంటి చేసినటువంటి మహానుభావుడు గొప్ప స్ట్రగుల్ జరిగితే దాని ప్రకంపనాలు ఆ 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ గెలిచిన మొత్తం సైన్యంలో భారతదేశంలో అద్భుతమైన అలజడి వస్తే దాన్ని తట్టుకోలేక పారిపోతే మనకు స్వతంత్రం వచ్చింది. ఇది కదా. ఇంత పోరాటం తర్వాత మీరు అన్నట్టుగా 4 యుద్ధాలు, ఈ 4 యుద్ధాల విషయం ఎవరికి తెలియదు. స్వతంత్ర దినోత్సవం అనుకున్నాం, వీళ్ళని మీకు గదరుకుతున్నాడా, గదరవాళ్ళు కుతున్నారా, తెలుగువాడు మన పోరాటారు, గదరుకుతున్నాను ఎంతో మంది. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్లో ఎంతో మంది తెలుగువాడు ఉన్నారు. సరే, అంత పోరాటంతో వచ్చిన స్వాతంత్రం తరువాత కనీసం అంటే 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది అని అంటే కనుక 62లో చైనా యుద్ధం వరకు కనీసం కొంచెం కూడా వార్కి సంబంధించి మనం సంసిద్ధం అవ్వాలనే ధ్యాస కూడా లేని